హలో అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు పోలాల అమావాస్య కదండీ! అందుకని ఈ కంద మొక్కకి పూజ చేస్తామనమాట మేము. చూసారా? ఒక 2 మొక్కలుండాలనమాట. ఇవి తల్లి మొక్క, పిల్ల మొక్క. ఓ పెద్దది, చిన్నది ఉంటే బావుంటుంది. కానీ నాకు దొరికినవి ఇలాగే దొరికినాయనమాట. ఏదైనా 2 మొక్కలు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చక్కగా అమ్మవారికి అలంకారం చేసుకోవాలనమాట. పసుపు, బొట్టు మనం పెట్టుకుంటాం కదండీ! అలా పసుపు, బొట్టు పెట్టుకొని ఇవి ముఖ్యమండి. పసుపు కొమ్ములనమాట. ఈ పసుపు కొమ్ములు ఈ దారం ఉంటుంది గదా! ఈ దారం 7 పోచల దారం వేసుకొని మనం ఈ దీనికి కట్టుకోవాలి. పసుపు కొమ్ముకి కట్టుకోవాలనమాట. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో ఆడపిల్లలకి అంతమంది చూసుకొని పెళ్ళైనా, పెళ్లి కాకపోయినా చిన్న చిన్న పిల్లలు కూడా వేయొచ్చండి. కట్టుకోవచ్చనమాట. మీ ఇంట్లో మీకు అమ్మవారికొకటి, మీకొకటి, మీరు వాయనం ఇచ్చుకుంటే వాయనం ఇచ్చుకునే వాళ్ళకొకటి. అలా మీ ఇంట్లో ఇంక పిల్లలు ఆహ్, కో కో కోడళ్ళు, కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళు ఉన్న వాళ్ళకి కట్టుకోవచ్చనమాట. కట్టుకొని అమ్మవారి దగ్గర మనం పూజ చేసి అమ్మవారికి ఇది వేసుకొని మొత్తం మనం పూజ అయితే చేసుకుంటాం కదండీ! పూజ చేసేసుకున్న తర్వాత కథ చెప్పుకొని అక్షతలు వేసుకోవాలి. వాయనం ఇచ్చుకునే వాళ్ళు వాయనము ఈ ఒక అమ్మవారికి కట్టింది ఇది. మనం దారంతో కడతాం కదా! దారానికి పసుపు రాసుకోవాలండోయ్! ఈ తెల్ల దారం తీసుకొని 7 పోచలు వేసుకొని పసుపు రాసుకొని ఈ కొమ్ము కట్టుకోవాలనమాట. అలా పూజ మొత్తం అంతా అయిన తర్వాత అమ్మవారికి మనం ఇది ఇచ్చుకొని ఒక్కొక్కళ్ళు ముత్తైదువు పిలుచుకోకపోతే అమ్మవారికి వాయనం ఇచ్చేసుకుంటారు. ఇదండి. ఈ పూజా విధానం అంటే నాకు సింపుల్‌గా చిన్నగా నేను బ్రీఫ్‌గా చెప్పేస్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆనవాయితీ ఉంటుందండి ఈ పూజ చేసుకోవడం. కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది. కొంతమందికి ఉండదు. కొందరేమో పోలాల అమావాస్య చేస్తారు. కొంతమంది నెక్స్ట్ వచ్చే అమావాస్య మహాళయ అమావాస్య అంటారనమాట. ఆ మహాళయ అమావాస్య చేసుకుంటారు. మాకైతే ఇది ఆనవాయితీ ఉందనమాట. ఈ కంద మొక్కతోటి చేసేది మాకు ఆనవాయితీ ఉంది. అందుకని ఈరోజు ఇలా చేస్తాము. బూరెలు, గారెలు దీనికి నైవేద్యంగా చేసుకునేది బూరెలు, గారెలు వండుకుంటారండి. అమ్మాయిలు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు వండుకొని నైవేద్యం పెడతారు. ఆ అబ్బాయిలు ఉన్న వాళ్ళకేమో బూరెలు వండి నివేదన చేసుకుంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నవాళ్ళు బూరెలు, గారెలు 2 వండుకొని నివేదన చేస్తారు. అట్లా లేని పక్షంలో కొంతమంది పొట్టిక బుట్టలంటారు. పొట్టిక బుట్టలు, బుట్ట, పోలి అంటారు. అవి వండి నివేదన చేస్తారు. పనసాకులు కుట్టేసి చేస్తాను చూసారు? పనసాకులు కుట్టుకొని బుట్టలాగా ఉంటుంది. ఆ బుట్టలో మనం బియ్యపిండి అదే మన ఇడ్లీ పిండి వేసి ఆహ్, మనం ఉడికించుకొని చేస్తామనమాట. పనసాకు బుట్టలు మన ఛానల్‌లో ఉందండి. ఒకసారి చూస్తే మీకది అర్థమవుతుంది. కుట్టకపోయినా పర్వాలేదు. కుట్టకుండా కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా చూపిచ్చాను నేను. అలా చేసుకుంటారు. అది ఆనవాయితీ ఉన్నవాళ్ళు అలా చేసుకుంటారనమాట. దీని ఏదైనా కూడా ఇంటి ఆచారాన్ని బట్టి, ఇంటి అలవాటుని బట్టి వస్తూ ఉంటుందండి ఇది. సారీ. అయితే నేనైతే సింపుల్‌గా చేస్తానండి. చాలా సింపుల్‌గా చేస్తాను. అంటే ఆ బుట్ట, పోలి చేసేవాళ్ళం మేమైతే గనక మాకదే ఆనవాయితీ ఉండింది. కానీ అది చేయడానికి ఇప్పుడు నాకు టైం లేదు. రాత్రి వచ్చామనమాట. ఊరు నుండైతే రాత్రి వచ్చాము. సో, అందుకని దానికి కొంచెం ముందుగా ప్రిపరేషన్ చేసుకోవాలి. బియ్యం మినపప్పు నానబోసుకొని, పప్పు రుబ్బుకొని, పెట్టుకొని మడిగా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. సో, నాకు ఆ అవకాశం లేదు. ఆ టైం కూడా లేదు. కాబట్టి హెల్త్ కూడా సరిగ్గా లేదని చెప్పాను గదా! అన్ని రకాలు తినడానికి లేదు. కాబట్టి నేనైతే సింపుల్‌గా ఒక స్వీట్ చేసేసి అమ్మవారికి పులగం ఎలాగో వండుతాం కాబట్టి పులగము, కొంచెం స్వీటు చేసి నివేదన చేస్తాము. ఏది ఏమైనా ఎలా చేసినా కూడా భక్తి ప్రధానం అండి ఇక్కడ. భక్తి శ్రద్ధలతో చేసుకుంటే అమ్మవారు తప్పకుండా మనకి కరుణిస్తారు. నేను అనుకుంటున్నాను. నేనైతే అదే నమ్ముతానండి. ఎక్కువగా ఆర్భాటాలుగా చేసేసేయడం నాకిష్టం ఉండదు. నేను చెయ్యను కూడా అట్లాగా. సింపుల్‌గా మనం చేసుకునే విధంగా మెయిన్‌గా పూజ మీద దృష్టి పెట్టుకొని చేసుకుంటే మనకు అంతకన్నా కావాల్సింది ఇంకేమీ లేదు. ఇదండి. అంటే, అంటే ఆహ్, చాలా రకాలు ఇంట్లో ఎక్కువ మందున్నారనుకోండి, అలా చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను, మా వారు ఇద్దరమే ఉన్నాం. ఇద్దరు వండి ఇన్నిన్ని చేసుకొని మనం చేయలేం కదా! ఏమి చేయలేము. దాన్ని వృధాగా వేసుకోలేము. తీసుకెళ్ళడానికి కూడా ఎవ్వరు పెద్దగా అందరిళ్ళలోనూ పూజలుంటాయి కదా ఫ్రెండ్స్. అందుకని మనకి ఎవరికైనా ఇద్దామన్నా వాళ్ళు కూడా పొద్దున్నే పనులు చేసి వెళ్ళిపోతారు పని వాళ్ళు కూడా. ఆహ్, అందుకని వేస్ట్ అనేది చేయకూడదు కదా! అందుకని మనకి ఏది కావాలో అదే నేను సింపుల్‌గా, చిన్నగా, కొంచెంగా చేస్తాను. అంతకు మించి ఎక్కువైతే చేయలేను. ఆయిల్ పిండి వంట అస్సలు పెట్టను ఇప్పుడు నేను. సో, ఈ అమ్మవారికి నేను చక్కగా ఆహ్, న నాకు నేను ఏం చేయగలుగుతానో అది చేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజైతే చేసుకుంటాను. ఏం చేశానో మీతో షేర్ చేసుకుంటాను. సరేనా? ఓకేనండి. ఇప్పటికే లేట్ అయిపోయింది. మేము రాత్రి లేట్‌గా వచ్చాము. ఆ లేట్ అవ్వడం వల్ల ఇంక నేనేమి ప్రిపరేషన్‌లో అయితే లేను. కాకపోతే నాకు అమ్మవారైతే వచ్చారు మా ఇంటికి. మొక్కలు దొరికాయి కాబట్టి ఇవి 2 మొక్కలైతే పెట్టుకోవాలండి. పెద్ద మొక్క ఒకటి, చిన్నదొకటి. అంటే తల్లి మొక్క, పిల్ల మొక్క అనమాట.
అలా పెట్టుకుని చేసుకోవాలి. కథ కూడా ఉంటుంది. కథ కూడా చదువుకుని అక్షతలు వేసుకోవాలన్నమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నా పరంగా నాకు తెలిసినది చాలా తక్కువండి. ఆ తక్కువ దాంట్లోనే నాకు తెలిసినది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇవన్నీ రెడీ చేసుకుని నేను పూజకి సిద్ధం చేసుకోవాలి. నేను ఏం చేస్తానో మీకు చూపిస్తాను. ఇదిగోండి, పులగం అయితే చక్కగా పెట్టేసుకున్నాను ఇందులోనే. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకున్నాను. దీంట్లో పాయసం చేస్తున్నాను. చూపిస్తారండి ఏం చేస్తున్నానో చూపిస్తాను మీకు. సింపుల్గానే చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను పులగం అయితే పెట్టుకున్నాను ఈ గిన్నెలోను. నెక్స్ట్ స్వీట్ అయితే చేయాలి కదా, అందుకోసం అని చెప్పి ఇదిగోండి స్టవ్ వెలిగించుకున్నాను. ఇది కూడా ఇత్తడి గిన్నెతోట చేస్తున్నాను. నాకు దగ్గర ఇత్తడి గిన్నెలు ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే దాంతో చేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు చూడండి, ఇదిగోండి పెసరపప్పు పాయసం చేస్తున్నాను. కొంచెం వేసి కొంచెం ఇలా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ పప్పు వేయించాక చూపిస్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, పప్పు వేయించేసుకుని కమ్మటి వాసన వచ్చేంత వరకు శుభ్రంగా కడిగేసేసుకుని పప్పుని బాగా 2-3 సార్లు కడిగేసుకుని మనం పప్పు ఉడికించుకుంటాం కదా, అలాగే ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత నేను అలా ఉడికించుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వేయించుకోవాలి. కాస్త తక్కువ మంట మీద వేయించుకోండి. కొంచెం టైం ఎక్కువ పట్టినా కూడా కొంచెం నిదానంగా వేయించుకొని మాడిపోకుండా చక్కగా వేయించుకుంటే కమ్మగా భలేగా రుచిగా ఉంటుందండి. ఇది కడిగేసుకుని నేను స్టవ్ మీద పెట్టుకుంటాను. పప్పు అయితే ఉడుకుతుందండి. పెసరపప్పు వేయించుకున్నాం కదా, ఉడికించుకుంటున్నాము. ఉడుకుతుంది. నీళ్ళు తక్కువైతే కొంచెం నీళ్ళు పోసుకుని ఉడికించుకోవచ్చు. ఇది ఎలా ఉడుకుతూ ఉంటే ఇక టైం పడుతుంది కాబట్టి నేను పచ్చడి కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి కొబ్బరికాయ మామిడికాయ కలిపి చేసేద్దాం అనుకుంటున్నాను. పెద్ద కొబ్బరికాయ ముక్క సగం చెక్క తీసుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నా. ఈ మామిడికాయ మీ పులుపు సరిపడా చూసుకుని ముక్కలు వేసుకుని చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పోపు అండి. పోపు అంతా ఇక్కడ పెట్టేసుకున్నాను. చూసారా, కొంచెం మినపప్పు, అలాగే ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, ఒక 2-3 ఎండుమిరపకాయలు తుంపుకొని మీ కారానికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. దీనికంటే ఇవి కొంచెం వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుని చేసుకుంటే ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడికి బాగుంటుందన్నమాట. అలాగే కంపల్సరీ కావాల్సింది ఇంగువండి. ఇంగువ అయితే వేసుకుని చేసుకుంటేనే బాగుంటుంది. ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడికి చాలా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పోపు వేయించేసుకుని పక్కన పెట్టేసుకుని ఈ పచ్చడి, ఉప్పు, ఈ రెండు కూడా మీకు కావాల్సిన పులుపు వేసేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఈ పోపు నలిగిన తర్వాత మిక్సీలో వేసేసుకోవడం. ఇంతేనండి, చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఈ పచ్చడి కూడా చేస్తాను ఇప్పుడు. ఇదిగో చూసారా, పోపు వేయించేసుకున్నాను. ఇక్కడ పైన ఇంగువ వేసుకున్నాను. ముందే వేసిస్తే పోపుతో పాటు ఇంగువ వేసేసుకుంటే ఇంగువ మాడిపోతుందండి. అందుకని నేను ఎప్పుడు ఇలా వేసుకుంటాను. మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. మామిడికాయ ఇంత ఉంది కదండి, సగం దీంట్లో వేస్తే మిగతాది సగం వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని ఆ సగం ఇలా తరిగేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కల కింద బద్దలు కలిపేస్తాను. మెంతి బద్దలు ఎంత చిటికలో కలిపేస్తానో చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది కూడాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇలా పెట్టుకేసుకున్నా. దీంట్లో వేసేసుకుని మనం మిక్సీలో వేసుకున్న ఉప్పు, కొంచెం పసుపు. పచ్చడి అంటు కాకుండా చేస్తే సాయంత్రానికి కూడా తినచ్చు. టిఫిన్ చేస్తాం కదండి సాయంత్రం, ఇవాళ రోజు టిఫినే, అమావాస్య కాబట్టి ఖచ్చితంగా టిఫినే చేస్తాము. అందుకని ఇలా మిక్సీలో వేసేసుకుందాం. కొంచెం పసుపు, నేను పులగల్లో కూడా కొద్దిగా అంటే కొంచెం చిట్టికితో వేసానా లేదా అన్న పేరుగా కొంచెం వేస్తానండి. ఎక్కువ పసుపు ఏమి వేసాను, చాలా కొద్దిగా వేస్తాను అనమాట. మరి ఎక్కువ పసుపు కలర్ వస్తే తినలేమని అందుకని కొంచెం వేస్తాను. అరే నేను మర్చిపోయినా, ఈ ముందు ఇది మిక్సీలో వేసుకోవాలండి. వేసుకోవాలి. సర్లేదు, ఇందులోనే వేసేద్దాం. కన్నాడేసి ఫస్ట్ మీరైతే పోపుని నలిగించేసుకుని, అప్పుడు అంటే ఆవలు మెంతులు ఉంటాయి కదా, నలకపోతే పంట కింద పడుతుంది, అంతకంటే ఏం లేదు. నలిగిపోయాయి అనుకోండి పంట కింద పడకుండా ఉంటుంది. చేదు అనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ముందు మిక్సీలో వేసేసుకోండి. ఫస్ట్ అయితే వేసేస్తాను నేను, కానీ ఇక మర్చిపోయినా. ఇప్పుడు వేసేసుకుంటానండి, మిక్సీలో వేసేస్తాను. నలిగిపోతుంది, ఇలా అయినా కూడా నలిగిపోతుంది. ఉప్పు వేయాలి ఇందులో, ఉప్పు వేసేసి మిక్సీలో వేసుకుంటాను. ఇదిగో చూడండి, ఇలా మిక్సీలో వేసుకున్నాను. నలిగిపోయాలండి ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు కూడా చక్కగా నలిగిపోయాయి. అయితే దీంట్లో మీరు ఒక చుక్క కూడా నీళ్లు పోయకుండా మిక్సీ వేసుకోవాలండి. మనం మామిడికాయ వేసాం కదా, మామిడికాయతో పాటు మనం ఉప్పు కూడా వేస్తాం కాబట్టి దానికి నీరు వచ్చేస్తుంది, కొంచెం తడి వస్తుంది కదా, ఆ తడికే మనకి సరిపోతుంది అనమాట. నీళ్ళు పోసుకుని మిక్సీలో వేసుకున్నామే అనుకోండి, కొంచెం
తొందరగా పాడవుతుంది. అందుకని నీళ్ళు లేకుండా ఉంటే అంత గబక్కన పాడైపోకుండా ఉంటుందన్నమాట. కొంచెం వేసుకోవడం కొంచెం ఇబ్బంది, కొంచెం అటు ఇటు తిప్పి వేసుకుంటూ ఉండండి మిక్సీ అయితే. ఇప్పుడు నేను పచ్చడి అయితే నలిగిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం ఇది వేసి కొంచెం కచ్చపచ్చగా నలుపుకుని నేను తీసేస్తాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ నలిపోకుండా కొంచెం అటు ఇటుగా నలిగితే అన్నంలో అద్దుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇదేంటి పచ్చడి అయితే అయిపోయింది. నేను ఎందులో వేసుకున్నాను, ఇలా పచ్చిమిరపకాయలు నలగకుండా ఉంటే బాగుంటుంది అనమాట. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చాలా సింపుల్గా ఈజీగా చేసుకున్నాము. ఇందులో ఇంకా పోపు పెట్టుకోరా అని మీకు అనుమానం రావచ్చు. నేనైతే పెట్టనండి. మీకు కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం మినపప్పు శనగపప్పు వేయించేసుకుని పైన వేసుకోండి, బాగుంటుంది. ఆయిల్ ఇంక మనకి తక్కువ ఆయిల్తో వేసుకోవాలని కదా మన కాన్సెప్ట్. అందుకని చాలా తక్కువ, ఒక హాఫ్ స్పూన్ ఆయిల్, హాఫ్ స్పూన్ కూడా కాదండి, చాలా కొంచెం ఆయిల్తోటే నేను పోపు వేయించుకున్నాను. చూడండి పోపు వేయించిన ఇది చూసారా, ఇదనమాట మనం పోపు వేయించిన మోకుడు ఇది. దీంట్లో అసలు ఏం లేదు, ప్యాన్లో వేయించుకున్నాను చూసారా. ఆయిల్ అనేది పెద్దగా ఏమి ఉండదు మన దగ్గర. ఇది ఇప్పుడు దీంట్లోనే ఈ మామిడికాయ ముక్కలు వేసేసుకుని ఎంతండి ఒక పూటలో అయిపోతుంది. ఇలా కలిపేసుకున్నాం. ఇది కూడా మీకు చూపిస్తా, చిటికలో చేసేసుకోవచ్చు. దీంట్లో కొంచెం సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, అంటే ఇక వేరే వేరే గిన్నె ఎందుకు దీంట్లోనే కలిపేద్దామని చెప్పి దీంట్లో కలిపేస్తున్నాను. వేరే దాంట్లో వేస్తానండి కలిపిన తర్వాత. పక్కన పప్పు ఉడుకుతుంది. కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే కొంచెం లేట్ అవుతుంది, ఇంకా ఉడకాలి. కొంచెం నీళ్ళు తక్కువైనాయి, ఫస్ట్ నీళ్ళు పోస్తానండి. ఇదిగోండి పసుపు వేసాం కదా, కొంచెం ఇందులో ఉప్పు వేద్దామండి, సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి, ఇది ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి చేసిన పొడి. అంతేనండి, మెంతికారమే అంటాం కదా, ఇది ఇంగువ కారం మెంతికారం అంటారు. దీన్ని ఇలా వేసేసుకోవడం, సరిపడా కారం చూసుకుని వేసుకోవడం. కారం సరిపోతే కొంచెం పైన పడి కారం వేసుకోవచ్చు. మనకు కారప్పొడి ఉంటుంది కదండి, ఆ కారప్పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి దీంట్లో కొద్దిగా కూడా నేను ఇంకా ఆయిల్ వేయనండి, ఇంతే ఈ సరిపోతుంది. ఒక్క మామిడికాయ ఉంటే ఇలా మనకి ఒక 2 రకాల ఐటమ్స్ అయితే, బాగా పుల్లగా ఉన్న మామిడికాయ అయితే పప్పులో కూడా వేసుకోవచ్చండి. పెసరపప్పులో వేసుకోవచ్చు, ఇలా పచ్చడి వేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అనమాట. 3 రకాలుగా వచ్చేస్తాయి. 2 మనుషులు ఉంటే ఇలాగే ఉంటుందండి. అన్నీ కొంచెం 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 కొంచెంగా చేసుకోవాల్సి వస్తుంది. చూసారా, కాసేపటికి మనకి ఉప్పు తగిలింది కాబట్టి మనకి ఊట వచ్చేస్తుంది అనమాట. ఇంకా దీంట్లో మీరు కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ కాచుకుని దాంట్లో ఆవాలు మెంతులు వేయించుకుని పైన పోసేసుకోండి. మీకు బాగా ఎక్కువ ఊట కావాలనుకున్న వాళ్ళు. ఇంకొకటి చెప్తారు, ఇందులో కొంచెం తీపి తినేవాళ్ళు ఉంటారండి. తీపి తినేవాళ్ళు కొంచెం బెల్లం పీస వేసుకోండి. ఈ మామిడికాయ కొంచెం పండుబాటమే వచ్చేసిందండి. చూసారా, ఇలా ఉంది, ఈ పండుబాటంలాగే ఉంది. కాబట్టి నేను ఇంకా దీంట్లో బెల్లాలు అవన్నీ ఏం వేయను. మామూలుగా కూడా బెల్లం వేయలేండి, మెంతి బద్దల్లోనే. ఇష్టమున్న వాళ్ళు కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసుకుంటారు. ఇంతే. చూడండి, ఆవాలు మెంతులు పొడి కొట్టుకుని పెట్టుకున్నాము అంటే డబ్బాలో పెట్టుకుంటాను. అయిపోయినప్పుడల్లా నేను ఇలా మళ్ళీ ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు అలాగే ఇంగువ వేసేసుకుని చక్కగా వేయించుకుని కొంచెం ఆయిల్లో వేయించేసుకుని అదంతా నేను పొడి కొట్టేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని పొడి చేసేసుకుని డబ్బాలో పెట్టుకుంటాను. ఈ పచ్చళ్ళన్నీ ఇలా ఈజీగా చిటికలో అయిపోతాయి. చూసారా, తరిగేసుకోవడం, ఆ పొడి కలిపేసుకోవడం. తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, చాలా చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇది ఒక డబ్బాలో పెట్టేసుకుని పెట్టుకుంటే కాసేపటికి నీరు అనేది వచ్చేస్తుంది అనమాట, కొంచెం ఊటలా వచ్చేస్తుంది. ఎంతండి, ఒక పూటకి అయిపోతుంది కదా మనకి. వాళ్ళ పొద్దున్న సాయంత్రం ఒక రోజుకి కంప్లీట్ చేసేస్తాం దీన్ని మనం. నచ్చిందా మరి మీకు? ఇదే అవ్వాలి, ఇంకా టైం పడుతుంది ప్రసాదం అయ్యేటప్పటికి. ఎందుకంటే నేను ఒక గ్లాస్ నీళ్ళు పోసాను, నా నీళ్ళు అయితే ఎగిరిపోయినాయి, మెత్తగానే ఉడికిపోయింది. వేపిన పప్పు కదా, మరీ మెత్త పేస్ట్ లాగా అయిపోదు, ఇలానే ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో సరిపడా బెల్లం వేసుకుందాము. నేనైతే బెల్లం ఎంత వేస్తానో చూపిస్తాను. ఇదిగోండి, ఈ కప్పుతో 1.5 కప్పు పప్పు పోసారు కదా, అంతే బెల్లం వేసుకోవాలి. 1.5 కప్పు. కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు అంటే కొంచెం ఒక 2 కప్స్ వేసుకోవచ్చు. నాకైతే సరిపోతుందిలేండి, 1.5 వేస్తాను. ఇదిగోండి, ఎంత పప్పు వేసామో బెల్లం అంతే. తీపి తినేవాళ్ళు కొంచెం చూసుకుని ఇంకో కొంచెం 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు. దీంట్లో పాలు కానీ నెయ్యి కానీ ఏది వేయట్లేదండి నేను, ఎందుకంటే డాక్టర్ నాకు కొన్ని తినొద్దని చెప్పారు కాబట్టి
కొంచెం నా ప్రాబ్లం వల్ల నేను అవేమీ వేయట్లేదు, పాలు వేయట్లేదు, నెయ్యి కూడా వేయట్లేదు. ఇలాచీ కూడా తినొద్దని చెప్పారండి. నాకు చాలా ఇష్టం ఇలాచీ అంటే. అది కూడా కొన్ని రోజులు ఒక 1 ఇయర్ పాటు అవాయిడ్ చేయమని చెప్పారు. అందుకని ఇంకా అది కూడా వాడను. మీరు చక్కగా ఇలాచీ తినేవాళ్ళు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోండి. నెయ్యి కూడా చక్కగా ఇంత నెయ్యి వేయాలండి. దీంట్లో అయితే ఇంత నెయ్యి అయితే పడుతుంది. నెయ్యి వేసుకుని అలా ఉడుకుతూ ఉంటే పాకం వచ్చి చక్కగా బాగుంటుంది అనమాట. మనకు అంత లేదు కదా, అమ్మవారికి మనం ఏం తింటే అదే, ఇలాగే నివేదన చేసేద్దామండి. అయితే కొంచెం విడిగా తీసేసుకుని, పాపం ఎందుకులేండి, కొంచెం నేను విడిగా తీసేసి మా వారు తింటారు కదా, కొంచెం విడిగా ఇలా తీసి ఉడికిచ్చింది కొంచెం తీసేసి మిగతా దాంట్లో నెయ్యి వేస్తాలండి. పాపం నా గురించి వాళ్ళకి ఎందుకు, అమ్మవారికి కొంచెం వేద్దాం. ఇదిగోండి, ఇందులో నెయ్యి వేస్తాను. నెయ్యి కూడా తెప్పించలేదు, నెయ్యి వాడద్దన్నారు కదా, అందుకని నెయ్యి కూడా ఇక తెప్పించడం మానేశాను. విడిగా తీసి నెయ్యి వేసింది ఇందులో ఇలాచీ వేసేస్తానండి. మీరు ఇలాచీ వేసుకోండి, ఇలాచీ వేస్తే బాగుంటుంది. ఇంకా నేను స్టవ్ అయితే ఆపేస్తున్నాను. అయిపోయింది చూసారా. పప్పు వేయించేసుకోవడం, శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకోవడం, చక్కగా బాగా ఉడికించుకోవడం. ఇంకా కొంచెం పలుచగా చేసుకునే వాళ్ళు పలుచగా చేసుకోవచ్చు, పాలు పోసుకుని ఉడికించుకునే వాళ్ళు పాలు పోసుకోవచ్చండి. అయితే నెయ్యి కాస్త ఎక్కువ పడుతుంది. నెయ్యి కొంచెం ఇలా చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట. ఇదే మా అమ్మవారికి ఈరోజు నివేదన. ఇవాళ చారు పెట్టట్లేదండి, పనిలో పనిగా నేను ఒక మెంతి మజ్జిగ పెట్టేస్తున్నాను. మజ్జిగ చారు దీంట్లో కొద్దిగా, అంటే నెయ్యి వేయలేదు కాబట్టి ఆపేస్తాను. కొంచెం అంటే కొంచెం ఒక చుక్క ఆయిల్ వేసాను ఇందులోనే. అసలు మామూలుగా అయితే మెంతి మజ్జిగ సంబంధించిన వాటిలో దేంట్లోనైనా సరే నెయ్యి పెట్టుకుంటారండి, నెయ్యితోటే పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు మనం నేను నెయ్యి తీయకూడదు కదా, అందుకని కొద్దిగా ఒక చుక్క ఆయిల్ వేసాను. ఆవాలు, మెంతులు, వేయించుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే వాము వేసుకున్నానండి ఇందులోని. వాము కొంచెం లాస్ట్లో ఇంగువ వేసుకున్నాను, పసుపు వేసాను. కొంచెం వేడివేడిగా ఉంది కదా, చూడండి. మజ్జిగ అయితే పలచగా ఉండాలట, ఇలా మజ్జిగ కూడా చిక్కగా పెరుగులో సాగొచ్చని చెప్పారు. సో ఇట్లా వేసుకుని వేడివేడి దాంట్లో ఇందులో పోసేద్దాం. పోసి ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒకసారి మరీ ఎక్కువ కాచకూడదండి. స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేసుకుందాం, అప్పుడే బాగుంటుంది. మనం మజ్జిగ చారు అనేది కొంచెం వేడి చేసుకుందాం. దీంట్లో నేను ఇంకా ఉప్పు వేయలేదు, ఉప్పు కూడా వేసేసుకుంటాను. సరిపడా ఉప్పు వేసుకుంటే ఇంకా మజ్జిగ చారు అనేది అయిపోయినట్టే, సింపుల్గా చేసుకోవచ్చు. ఉప్పు వేసేసాను. కొంచెం ఒక్క రవ్వ, అంటే ఒక రవ్వ ఎక్కువ మరిగించారే అనుకోండి, చాలా కొంచెంగా లైట్గా వేడవ్వాలన్నమాట. ఎక్కువ మరిగించేస్తే విరిగిపోయినట్టు అవుతుంది, అదే పగిలిపోయినట్టు అయిపోతుంది అనమాట. చాలా కొంచెం వేసాలండి నేను పసుపు అయితే. కొంచెం మీరు కావాలనుకుంటే పసుపు వేసుకోవచ్చు. ఇలా అండి, అన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేసుకోవడమే. నేను ఏం చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అంతే, గోరువెచ్చగా అయిపోయింది. ఇంకా నేను ఆపేస్తాను, తీసి మనం పక్కన పెట్టుకుందాము. చూసారా, ఇంకా ఇవాళ అన్నీ సింపుల్గా చేసినవన్నీ మీకు చూపిస్తున్నా చూడండి. చూసారా ఎంత సింపుల్గా ఎలా చేసుకున్నామో. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, మామిడికాయ బద్దలు, ఇది పులాగం, మజ్జిగ చారు, మెంతి మజ్జిగ, పల్చటి మెంతి మజ్జిగ. నా జీవితంలో ఇంత పలచగా ఎప్పుడు పెట్టలేదండి, ఫస్ట్ టైం పెట్టాను. ఇంత పలచగానే వేసుకోమని చెప్పారనమాట. అంటే పాల పదార్థాలు ఏమి తినద్దని చెప్పారు, కాబట్టి మజ్జిగ మాత్రం పలచగా వేసుకోండి అని చెప్పారు. అందుకని ఇలా చేశానమాట. ఇవ్వండి, ఇది ప్రసాదం అమ్మవారికి. ముఖ్యంగా ఈరోజు మరి పొలాల అమావాస్య కదా, ఏదో ఒక స్వీట్ చేయాలి కాబట్టి ఇట్లా చేశాను. ఇది నెయ్యి లేకుండా చేసింది, ఇది నెయ్యి ఇలాచి వేసి చేసింది అనమాట. ఓవరాల్గా నేను చేసింది ఇదండి. కొంచెం దూరంగా పెట్టాను, అంటు కాకుండా దూరంగా పెట్టాను నివేదన కోసమని. అయితే మరి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలా ఒకళ్ళు ఇద్దరు ఉన్నవాళ్ళు సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చండి, అది మీకు తెలుసు. కానీ నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను అంతే. ఇదిగోండి, పూజ అయితే అయిపోయింది.
ఇక్కడ ఇది నైవేద్యం పెట్టాను, మహానైవేద్యం లోపల పెట్టేసుకుంటాను. పొద్దున్న చేయలేదు పొట్టిక్కలు, ఇప్పుడు సాయంత్రం టిఫిన్గా చేశాను. అంటే నాకు పప్పులు నానబెట్టడానికి టైం లేదు కదా, అందుకని పొద్దున్న పూజ వరకు చేయలేదు. సాయంత్రానికి ఇలాగా పొట్టిక్కలు చేశాను. ఇప్పుడే చేశాను, వేడిగా ఉంది, చెయ్యి అయితే కాలిపోతుంది. చూసారా, అమ్మో చాలా వేడిగా ఉంది. అయితే దీంట్లోకి పొద్దున్న చేసిన కొబ్బరి పచ్చడి ఉంది కదండి, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, అలాగే ముక్కలు, మెంతి ముక్కలు అన్నంలో తిన్నామండి. చాలా చాలా బాగుంది, సూపర్గా ఉందన్నమాట. ఇదిగోండి, ఇంకా నేను అంటే పనసాకులతో చేస్తాం, మీ అందరికీ తెలిసే ఉంటుంది. చూసారా, ఇది ఒకటి మిగిలిపోయి ఇంకా 3 ఆకులు మిగిలితే ఇలా పెట్టి వేసేస్తున్నాను. ఇది కూడా అయిపోతే నైట్ టిఫిన్ చేసేసేయచ్చు అనమాట. అయితే ఇది చూసారా, కుట్టాల్సిన అవసరం లేదు. కుడితే పుల్లలు వస్తాయి కదా, కుట్టకుండా చక్కగా ఈజీగా ఒక 3 ఆకులు ఉంటే చాలు, గ్లాసులో పెట్టేసుకుని ఇలాగా వేసేసుకోవచ్చు అనమాట. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చండి. ఒక పొద్దు పోలాల అమావాస్య రోజు ఏంటి, ఎప్పుడైనా మనం చక్కగా నైట్ టిఫిన్కైనా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయినా చేసేసుకోవచ్చు. చాలా హెల్దీ అనమాట. ఈ ఆకుతో ఉడుకుతుంది కదా, దీని మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి దీంట్లోని. అందుకే ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి అయినా చేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు అదివరకు రోజుల్లో. కానీ ఇప్పుడు మనకి తెలుసు కాబట్టి ఇక ఎప్పుడు దొరికితే అప్పుడు చేసుకుంటే కూడా మంచిదే. ఈజీ అయిపోయింది కదండి, సులువైన పద్ధతి అయిపోయింది. ఇప్పుడు ఈ ఆకులు మనం బుట్టలు కుట్టాలంటే ఈ ఆకులు తీసుకుని ఈనుపులతో కుట్టాలి. ఆ కుట్టేది కూడా మన ఛానల్లో ఉందండి, వీడియో డీటెయిల్డ్గా ఉంది అంతాను. అలా కావాలనుకునే వాళ్ళు అలా కుట్టుకోండి, అక్కర్లేదు. చాలా ఈజీగా కావాలంటే ఈ పద్ధతిలో వేసేసుకోండి. గ్లాసులో 3 ఆకులు పెట్టేసేది, ఆకుల్లో ఇలా ఇడ్లీ పిండి వేసేసుకుని ఉడికించేసుకునేది. చాలా ఈజీ పద్ధతి అండి ఇది. పొల్లలు కూడా పిల్లలకి గుచ్చుకుంటాయని ఇదేముండదు. ఇది కూడా చక్కగా బుట్ట ఆకారంలోనే వస్తుంది. చూడండి, ఇదిగో చూసారు కదా, చాలా వేడిగా ఉంది, అందుకే కాలిపోతుంది. ఇప్పుడే తీసాను, అందుకని పట్టుకోలేకపోతుంది. ఈ ఆకు డిజైన్ దీని మీద పడుతుంది ఫ్రెండ్స్, చూపిస్తాను. ఆకు డిజైన్ దీని మీద పడుతుంది, బాగుంటుంది. ఇదిగోండి, ఇవన్నీ నేను వలిసేసుకున్నాను. చూసారా డిజైన్ ఎట్లా వచ్చిందో, ఆకు డిజైన్ చూసారా ఎంత బాగా వచ్చిందో. వలిచినవన్నీ ఇక్కడ పెట్టేశాను. ఇదిగోండి చూడండి, ఇట్లా అలా లోపల పెట్టుకుంటే మనం ఉల్టా వేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఆకు డిజైన్ ఇట్లా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇది తర్వాత పెట్టుకుంటానండి చూసుకుని. మా టిఫిన్ అయితే ఇదే నైట్ డిన్నర్ అనమాట. నచ్చిందా మరి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.